ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు చక్కగా ఇన్ని రకాల పిండ్లు ఆడించేసానండి. ఏం పిండ్లు ఏంటి, ఎందుకు, దేనికి అనుకుంటున్నారా? మరి చాలా కష్టపడి చెయ్యాలి. ఏమండి ఎంత కష్టపడి చెయ్యాలా? మనం వెళ్తే డీమార్ట్లో దొరికేస్తాయి కదా, ఇలాంటివన్నీ ప్యాకింగ్లు వచ్చేస్తాయి కదా, ఓ ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోయి అనుకుంటున్నారా? అలా చేసుకునేవారు, అలా చేసుకోండి. పెద్దవాళ్ళం కదా, అమ్మాళ్ళు ఇలానే చేసుకునేవారు. అది చూసిన దాన్ని ఇలానే చేయటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిపోయింది. ఇద్దరు అమ్మాయిలు కాపురం చేసుకుంటూ ఉన్నారా, అబ్బాయి కూడా కాపురం చేసుకుంటూ ఉన్నాడా, వాళ్ళతో పాటు కోడలకు కూడా ఇస్తూ ఉంటాం కదా, అలాగే ఇంట్లో కూడా కావాలి. ఇలా చాలా శ్రద్ధ తీసుకుని చేయవలసిన పని మట్టిది. కష్టపడి చేయవలసిన పని అంతకన్నా. అలానే చేసుకొస్తూ ఉంటానండి. ఇంత కష్టపడి మీరైతే చేస్తున్నారండి, మేము ఎక్కడ చేస్తాము అంటారా? అయితే చూసేయండి నేనేం చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే చెప్పాను మీకు. నేను ఏ అపరాలన్నా పప్పులు ఉప్పులు తెచ్చుకున్నప్పుడు చక్కగా మరి ఒక్కసారి ఎండలో పోసేసిన తర్వాత గలగలా ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం అవి భద్రపరచుకోవాలి. మిల్లాడించాలన్నా, మిక్సీ పట్టుకోవాలన్నా, డబ్బాలో భద్రపరచాలన్నా ఎండలో మాత్రం పోసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం అంత రేటు పెట్టి షాపు నుంచి తెచ్చుకుంటామా? అవి అలా తెచ్చిన ప్యాకెట్ అలా డబ్బాలో పెట్టేసుకోవటం, అయిపోయేదాకా వాడేసుకుంటూ ఉంటామా, పాడైపోతే పాడేస్తూ ఉంటాం. అలా కాదండి. కొంచెం ఎప్పుడు రోజు ఖాళీ ఉండదులేండి. ఎందుకంటే కొంతమందికి మరి జాబ్ చేసేవాళ్ళు ఉంటారా, అలానే పిల్లలు కూడా కొంచెం చక్కబెట్టుకోవాలి కదా, ఉంటారు కదా. కొంచెం ఇబ్బంది, ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఈ పనులు చేయాలంటే కష్టమైన పనే, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ కొంచెం శ్రద్ధ తీసుకుని ఇలా జాగ్రత్త పరుచుకుంటే మనం తెచ్చుకున్న సరుకు అయిపోయే వరకు పాడవకుండా ఉంటుందని నా అభిప్రాయం అండి. మీరు ఎవరు ఏమనుకున్నా కానీ అలా నాకు చేయటం అలవాటు. చక్కగా ప్రతి సరుకు కూడా ఎండలో పోసేస్తానండి. నేను బాగా ఎండబెట్టేస్తాను. అందుకే అయిపోయే వరకు కూడా కమ్మట వాసన వస్తూ చాలా బాగుంటుంది అన్నమాట. మరి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? గోధుమలు వేయించానండి. చక్కగా గోధుమ సున్నుండలు చేద్దాము అని. ఇది గోధుమ పిండి, అది బాయిలేరు బియ్యం, అవి కూడా వేయించాను. అదేనండి ఉప్పుడు బియ్యం అని చెప్పాను కదా, ఎంతో కష్టపడే వాళ్ళం. ఈ ఉప్పుడు బియ్యం రెడీ అవ్వాలి అంటే 4 రోజులు టైం పడుతుందండి. ఆడ మగ పిల్ల పెద్ద అందరం కూడా కష్టపడితేనే 4 రోజులకు ఉప్పుడు బియ్యం రెడీ అవి మా నాన్నగారు తీసుకెళ్ళి అమ్మి అవి వచ్చేటప్పుడు ఎచ్చాలు తీసుకొచ్చేవారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే బాయిలర్ బియ్యం మిల్లే తయారు చేసేస్తుందండి. ఇప్పుడు బియ్యం తెచ్చేసుకుంటున్నాం. అయితే మరి ఇప్పుడు బియ్యం అలానే అంటానండి, బాయిలర్ అంటాం అంతగా చెప్పలేను నేను. ఆ ఉప్పుడు బియ్యం వేయించుకుని లడ్డూ చేసుకుంటే ఉంటుందండి. ఏం అక్కర్లేదు, బెల్లం కలిపేసుకుని మినప సున్నుండలు ఎలా చేసుకుంటామా అలానే నేను చేస్తానండి. పూర్వం అయితే కొబ్బరి వేసి రోట్లు వేసి కుమ్మివ్వరు, అంత పని ఏం అక్కర్లేదు. ఎలా చేయాలి అనేది, ఎలా చేస్తాననేది మీకు నేను చూపిస్తాను. బియ్యం లడ్డు కూడా చాలా బాగుంటుందండి, ఇప్పుడు బియ్యం లడ్డు. అందుకని ఆ పిండి ఆడించాను చక్కగా. ఇదేంటా అనుకుంటున్నారా? మరి అలానే ఇప్పుడు బియ్యం రప్పించానండి, బాయిలేరు బియ్యం. అవి మిల్లాడించేసానమాట, సన్న నూక. ఆ నూకతో మరి మనం రెడీమేడ్గా ఇడ్లీ పిండి తయారు చేసి ఉంచుకుంటాను. మా వారితో అయితే పాపం ఆయనకి టిఫిన్ లేకపోతే కుదరదు, ఇంట్లోనే చేయాలి, కొనుక్కుని అయితే తినరాయే. అందుకు అగసాట్లు పడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి గ్రైండర్ వేస్తానులేండి 4 రోజులకు వచ్చేటట్టు. మరి అంత చేయలేనప్పుడు ఆ పిండి తడిపేసుకుని పొద్దుట ఆయన కట్టేసి ఇచ్చేస్తే చక్కగా టిఫిన్ అయిపోతుందండి. అందుకని ఆ నూక మరపట్టించాను. అలానే మినపగుళ్ళు కూడా పట్టించేసానండి. ఇగో మినపగుళ్ళు, సాయి మినపగుళ్ళు. ఆ పిండి ఆ నూక ఎలా కలుపుతాననేది మళ్ళీ వీడియో పెడతాను వేరేగా చక్కగా. ఇంకా ఇదైతే గోధుమల పిండి అండి. మామూలుగా చపాతీ చేసుకోవడానికి మా వారన్నారు ఎలాగే ఎండబెట్టుకుని చేసుకుంటావు కదా, గోధుమలు తెచ్చేస్తున్నానని చెప్పేసి 3 కేజీలు గోధుమలు తీసుకొచ్చారన్నమాట. గోధుమలు చక్కగా ఎండపోసేసాను కదా, కరకర పిండి ఆడించేసానండి. ఇదేంటో అనుకుంటున్నారు కదా, ఇది చెప్తాను. ఫస్ట్ బాయిలర్ బియ్యం, కోటా బియ్యం ఉంటాయి కదండి, అవి ఏం చేశానంటే తెల్ల నీళ్ళు వచ్చేదాకా శుభ్రంగా కడిగేసేసి మంచి ఎండలో పోసేసానండి. కటకటామంట ఎండిపోయి అన్నమాట. ఒక 5 కేజీల బియ్యం, అందులో ఈ 1.5 కేజీన్నర 2 కేజీలు మొత్తం మీద. మరి పూజలు అంటే వరలక్ష్మి పూజ అన్న, వినాయక చవితి అన్న, కుడువులు అయ్యి వండుకుంటాం కదా, అప్పుడు ఈ నూకే ఉండాలండి. బాయిలేరు బియ్యం నూక ఇవి దేవుడికి పెట్టరు, మరి పూర్వం పెట్టేవారు కాదు. ఒకసారి ఉడికినాయి కదా, మరి బాయిలేరు అన్నా ఇప్పుడు బియ్యం అన్నా ఒకసారి బాయిలు అవినాయి కదండి, మరి అందుకు ఒకసారి ఉడికినాయి మళ్ళీ ఉడకబెట్టి పెట్టకూడదని చెప్పేసి పచ్చి బియ్యం అంటే కోటా రైస్ అన్నమాట. అవి చక్కగా సన్న నూక మరపట్టించేసానండి. కానీ ఈ నూకతో కుడువులు చాలా బాగుంటాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కానీ తర్వాత వినాయక చవితికి కానీ కుడువులు వండుకోవాలంటే పచ్చి నూక కావాలి కదా, చక్కగా ఎండబెట్టేసిన అయినా కడిగి ఎండపోసి బియ్యం
అవి బాగా ఎండిన తర్వాత పిండి ఆడించుకుంటే ఆ పిండితో మాత్రమే ఆ నూకతో మాత్రమే మరి దేవుడికి ఏ ప్రసాదాలు చేయాలన్నా చేసేవారు పూర్వం అనమాట. చక్కగా ఏం చేస్తారంటే ఇది ఆడించిన తర్వాత ఇంట్లో పిండి వస్తుందండి, పిండి ఉండకూడదు. పిండి తీసేసి చక్కగా ఇదిగో జలిడేసేసాను కదా, పిండి అనేది దింపేసానండి. అంతే. ఇది నూకల ప్రత్యేకంగా నూక ఉంచాను. 2 కేజీలు ఆడించినట్టున్నాను. ఇది కేజీన్నర వచ్చింది కదా, అది ఒక 1/2 కేజీ వచ్చింది. ఇదేమో ఒక 5 కేజీలు ఎంతో ఉంటుందండి. ఎందుకంటే ఒక 5-6 కేజీలు పోసేసి కడిగేసి ఎండపోసేసాను అన్నమాట. అదైతే ఏంటనుకుంటున్నారా, సున్నుండల పిండి అండి. మినుములు చక్కగా వేయించేసి తిరగల్లో సిరిగి అన్నీ చూపించాను. అది కూడా మరపట్టించేసానండి. దేనికి ఎంత బెల్లం కలుపుతానా, ఉండలు ఎలా చేస్తానని, ఎలాగేస్తానా అన్నీ చెబుతానండి. మీకు అన్నీ చెప్పి చూపించి చేసి పెడతాను నేను. చక్కగా చూద్దరు కానీ ఫోన్ చేసుకోకపోతేనేమి, ఇలా చేసుకున్నారు ఇలా చేశారు కదా అని కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చూస్తాను మీరు చేస్తున్నారు కదా అంటాం. మేము కూడా చిన్నపిల్లలప్పుడు అలాగే నేను చూస్తాను మీరు చేసేటప్పుడు అని అది నేర్చేసుకోవాలని అలా చేసేయాలని అప్పుడు అంత అమలాట పడేవాళ్ళం అండి. మరి అలా నేర్చుకున్నా ఇప్పుడు చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీరు చాలామంది పిల్లలు ఉన్నారంటే చేయలేరు, ఎందుకంటే ఆ పనులు చేయలేరు, ఆ టైము ఖాళీ లేదండి, ఉండట్లేదు ఇప్పుడు. సరే ఇవన్నీ మళ్ళీ వీటికి ఏది ఎలా కలపాలనేది మరి ఇడ్లీ పిండి ఏది రెడీ చేసుకుంటానన్నాను కదా, అన్నీ వీడియోలు పెట్టేస్తాను, చక్కగా చూసేయండి. అయితే ఇడ్లీ పిండి అనేది మీరు రెడీ చేసుకోవచ్చు, ఎవరికన్నా అవుతుంది అవసరానికి. ఇప్పుడు గమ్ముని మనకి టిఫిన్కి కావాలి అంటే పొద్దున కలిపేసుకుంటే సందాలు వేసేసుకోవచ్చండి. ఇడ్లీ వేసుకున్నా, వాయికుడు వేసుకున్నా, అదేమైనా పట్టు వేసుకున్నా కూడా, రొట్టె కింద వేసుకున్నా, అలాగా చేసుకున్నాక రెడీమేడ్గా చేసుకుని ఉంచుకున్నాం అనుకో, అర్జెంటుగా కావాలన్నప్పుడు అలా చేసుకోవటానికన్నా అలాగా చక్కగా నేను కలిపి చూపిస్తాను, అలాగా చేసుకుందరు. కానీ అయితే ఎండబెట్టేసుకుని చేసుకోవాలి. బాయిలర్ బియ్యం తెచ్చిన తర్వాత ఇప్పుడు బియ్యం మళ్ళీ చక్కగా పట్టుకెళ్ళి ఎండలో పోసేసానండి, గట్టిగా ఎండబెట్టేసాను. ఈ మళ్ళీ సాయి మినపగుళ్ళు కానీ మరి ఏపీ అని అంటున్నారు కదా, మినపగుళ్ళు, గోధుమలు, మరి బాయిలర్ బియ్యం అవి కూడా అన్నీ మొత్తం ఎండలో పెట్టేశానండి. ఆ రోజైతే ఎండ ఎంత బాగుందో, కష్టపడ్డదంతా మర్చిపోయానండి. మనం చేసే పని పర్ఫెక్ట్గా అయ్యిందనుకోండి, కరెక్ట్గానా, అది చాలా ఆనందం సుమండి. నాకైతే అంతేనండి. మరి చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.